వెల్కమ్ టు ద డైలీ ట్రేడ్స్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈరోజు మార్నింగ్ 9:23కి నేను టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టాను, ఒకసారి చదవండి. డైలీ టైమ్ ఫ్రేమ్ నిఫ్టీ హ్యాస్ గివెన్ ఏ బ్రేక్అవుట్ బిఫోర్ 3 days. It was sustaining above the resistance. If it breaks the support 25,000, plan a trades on downside. డైలీ టైమ్ ఫ్రేమ్లో అప్ సైడ్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. దాన్ని 3 days ముందు బ్రేక్అవుట్ చేసింది, కానీ ఇప్పుడు సస్టైన్ చేస్తుంది. అలానే 25,000 ఒక స్ట్రాంగ్ సైకలాజికల్ స్ట్రాంగ్ నెంబర్ ఉంది ఇక్కడ. దీనిపైన క్లోజ్ అయ్యి 2 to 3 days సస్టైన్ చేస్తుంటే మోస్ట్లీ ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. అందుకు ఇఫ్ ఇట్ బ్రేక్స్ అంటే ఒకసారి బ్రేక్ అయిన తర్వాత ఇది సపోర్ట్గా అయిపోతుంది కదా, అందుకు సపోర్ట్ అని పెట్టాను. ఇఫ్ ఇట్ బ్రేక్స్ సపోర్ట్ 25,000, ప్లాన్ ట్రేడ్స్ అండ్ డౌన్ సైడ్. దీనికన్నా బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి అని చెప్పాను, బట్ ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ 10:14కి నిఫ్టీ ఈజ్ టేకింగ్ సపోర్ట్ అండ్ మూవింగ్ అప్ సైడ్, ట్రేడ్ అండ్ పుల్ బ్యాక్స్. నిఫ్టీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వలేదు, అలానే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. పుల్ బ్యాక్స్ మీద ట్రేడ్ చేయండి అని చెప్పాను. ఇక్కడ చూడండి, ప్రతిసారి కూడా పుల్ బ్యాక్ తీసుకొని అప్ సైడ్కి వెళ్ళింది. చూడండి, ఇక్కడ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్. మీరు 4 ట్రేడ్స్ తీసుకోవచ్చు ఇక్కడ పుల్ బ్యాక్స్లో. అలానే ఇది మ్యానిపులేషన్ అనమాట. ఇక్కడ నుంచి 10 లైన్ తీసుకుంటే చూడండి, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, ఫేక్ బ్రేక్అవుట్, మళ్ళీ వెంటనే రివర్సల్ అయింది. ఇప్పటికే మీకు 4 ట్రేడ్స్ అనేది పర్ఫెక్ట్ పడిపోయాయి పుల్ బ్యాక్స్లో. అలానే ఈరోజు మేము లైవ్కి రాలేదు. లైవ్కి రాకున్నా కూడా సెటప్స్ ఏమైనా ఉంటే చూద్దాం ఎలా బిహేవ్ చేసింది మార్కెట్ ఈరోజు. గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ ఇన్వైట్ చేసింది చూడండి. సెల్లర్స్ ఇన్వైట్ చేసి సస్టైన్ చేసింది, మోస్ట్లీ బ్రేక్అవుట్ ఇచ్చింది. దీని కింద ఇప్పుడు మేము ప్రతిసారి రీటెస్ట్ కింద ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా అంతా సైడ్ వేస్లో ఉంది, సైడ్ వేస్. ఇక్కడ ఒక మంచి క్యాండిల్ పడింది 12:30కి. 12:30కి దేనికి మంచి క్యాండిల్ పడింది కూడా చెప్తాను చూడండి. 12:30కి యూరోపియన్ సెషన్ ఓపెన్ అవుతాయి. ఇంత కన్సల్టేషన్ బ్రేక్అవుట్ ఇది. యూరోపియన్ సెషన్స్ కరెక్ట్గా 12:30కి ఓపెన్ అవుతుంది. 12:30కి ఓపెన్ అయిన తర్వాత ఇండియన్ మార్కెట్లో ఒక మంచి మూమెంట్ అయితే వస్తుంది కన్ఫామ్గా. అందువల్ల ఇక్కడ 12:30కి ఒక మంచి మూమెంట్ వచ్చింది. దాని తర్వాత అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇది 1 minute టైం ఫ్రేము. 1 2 3 4 5 క్యాండిల్స్లో మంచి మూమెంట్ వచ్చింది, కానీ దాని తర్వాత సస్టైన్ చేసింది అప్ సైడ్. చూడండి, అంత సైడ్ వేస్ అప్ టు 60 క్యాండిల్స్ సస్టైన్ చేసింది. దాని తర్వాత ఇక్కడి నుంచి ఒక 10 లైన్ లాగితే దాని బ్రేక్ డౌన్ ఇచ్చింది, మంచి ఫాల్ ఇచ్చింది. దాని తర్వాత ఒక వీషేప్ రికవరీ ట్రై చేసింది, బట్ ఇవ్వలేకపోయింది. దాని తర్వాత నెక్స్ట్ 10 లైన్ బ్రేక్అవుట్లో ఒక మంచి ర్యాలీ ఇచ్చింది. ఈరోజు 3 PM క్యాండిల్ కంటే ముందే వచ్చింది చూడండి. ఇక్కడ 3 PM కంటే 252K వచ్చేసింది, అంత మొమెంటము 252K. ఈ 3 PM క్యాండిల్కి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, 250K వచ్చింది. 3 PMకి వస్తేనే ట్రేడ్ చేస్తాం. 3 PM కంటే ముందు వచ్చినా దాని తర్వాత వచ్చిన ట్రేడ్ చేయమన్నమాట. అది ఈరోజు అనాలిసిస్. అలానే ఈరోజు గోల్డ్లో సిపిఐ న్యూస్ అలానే టెలిగ్రామ్లో కూడా పెట్టాను మార్నింగ్. అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ డేటా వస్తుందని ఈరోజు నేను అప్ సైడ్కి ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను. ఇక్కడ లైవ్ చూడండి వెళ్ళి ఒకసారి. ఇక్కడ ఒక 2520 టార్గెట్ పెట్టుకుని చిన్న స్టాప్ లాస్ పెట్టాను 1 minute టైం ఫ్రేమ్లో. టార్గెట్ పెట్టిన తర్వాత కరెక్ట్గా నా టార్గెట్ని రీచ్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ మంచి ఫాల్ ఇచ్చింది. ఒకసారి మా టార్గెట్కి రీచ్ అయిన తర్వాత ఇంకా మార్కెట్ ఎటు పోయినా కూడా మాకు సంబంధం లేదు. అలానే టుమారోకి ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. రేపు ఫ్రైడే సెన్సెక్స్ ఎక్స్పైరీ. సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ నిఫ్టీ ఎలా బిహేవ్ చేసిందో సేమ్ సెన్సెక్స్ కూడా బిహేవ్ చేసింది చూడండి. మంచి ఫాల్, మళ్ళీ మంచి వీషేప్ రికవరీ ట్రై చేసింది, కానీ ఇవ్వలేకపోయింది. దాని తర్వాత ఇక్కడ ఒక 10 లైన్ బ్రేక్అవుట్, అప్ సైడ్కి ర్యాలీ, సేమ్ ఏం మారలేదు. ఇప్పుడు సెన్సెక్స్ చెప్పిన అనాలిసిస్ మీరు టుమారో నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ కూడా వాడుకోవచ్చు. మోస్ట్లీ ఇప్పుడు సెన్సెక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. బ్రేక్అవుట్ ఫెయిల్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ బయర్స్ వచ్చి చూడండి, బయర్స్ అప్ సైడ్కి మళ్ళీ పుష్ చేస్తున్నారు. రేపు మోస్ట్లీ గ్యాప్ డౌన్ అవ్వచ్చు. అలానే ఇక్కడ 82400 స్ట్రాంగ్ సైకలాజికల్ స్ట్రాంగ్ నెంబర్ ఉంది. ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మనం రెసిస్టెన్స్గా ఇవే తీసుకోవాలి, రౌండ్ నెంబర్స్. 82400,
8260 8800 ఇవి మన నెక్స్ట్ రెసిస్టెన్సెస్. అలానే ఇక్కడ నుంచి ఒక 10 లైన్ లాగితే ఫస్ట్ బ్రేక్ డౌన్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ టైం కనుక ఒక మంచి బ్రేక్ డౌన్ ఇస్తే మీరు ఒక సెల్ సెట్ చూడండి. మోస్ట్లీ రేపు గ్యాప్ అప్ అవుతుంది. ఇవి మన నెక్స్ట్ రెసిస్టెన్స్ అనమాట. ఆల్ టైమ్ హెలో ఉంది. టార్గెట్ మేము ఎంత దూరం పోతుంది ఎవరికి తెలియదు. ట్రేడ్ సేఫ్. అలానే వీడియోకి లైక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అలానే ఫారెక్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఫారెక్స్లో మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మా లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటే మీకు ఫ్రీ కోర్సు, ఫ్రీ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ ఫ్రీగా వస్తుంది. బాయ్ గైస్, టేక్ కేర్.